అచంచలమైన ఆత్మవిశ్వాసంతో అహర్నిశలు శ్రమించి 10వ తరగతిలో 599 మార్కుల హిమశిఖరాన్ని అధిరోహించిన ఆకుల వెంకట సాయి మనస్వినికి అభినందనలు. నా పేరు ఆకుల వెంకట నాగసాయి మనస్వి. నేను ఎస్ఎస్సి బోర్డ్ ఎగ్జామ్లో 599 అవుట్ ఆఫ్ 600 స్కోర్ చేశాను. ఇది స్టేట్ ఫస్ట్ ర్యాంక్. మా నాన్నగారి పేరు ఆకుల నాగవర ప్రసాదరావు గారు. మా అమ్మగారి పేరు నాగశైలజ. నేను నూజివీడ్ నారాయణ స్కూల్లో చదువుకున్నాను. అక్కడ చెప్పినటువంటి టీచర్స్ నాకు ఎంతో సపోర్ట్ చేశారు. ఇంకా నా పేరెంట్స్ కూడా నాకు ఎంతో సపోర్ట్ చేశారు. వాళ్ళ సపోర్ట్ వల్లే నేను 599 తెచ్చుకోగలిగాను. నా చిన్నప్పుడు మా నానమ్మ అమ్మమ్మ నాకు ఎన్నో కథలు చెప్పేవాళ్ళు. వాటిలో ఉన్న నీతిని నేను గ్రహించాను. వాటి ద్వారా నేను కూడా ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఎన్నో కలలు కన్నాను. ఈరోజు ఆ కళ నెరవేరింది. నాకు స్టేట్ ఫస్ట్ ర్యాంక్ రావడం అనేది చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. వాళ్ళ కథల వల్ల నేను చాలా ఇన్స్పైర్ అయ్యాను. అందులో ఉన్న నీతిని గ్రహించగలిగాను. పిల్లల్ని మొబైల్ ఫోన్కి అలవాటు కానియకుండా తాతలు చెప్పే కథలకు అలవాటు చేస్తే ఎటువంటి ఫలితాలు సాధ్యమే. మా అమ్మగారు మరియు నాన్నగారు కూడా ఇద్దరు ఉపాధ్యాయులు. మా నాన్నగారికి 98 డిఎస్సిలో క్వాలిఫై అయ్యారు. కానీ ఆయనకి ఆ ఉద్యోగం అనేది అలాట్ చేయలేదు. చదివిన చదువుకి తగ్గ ఉద్యోగం చేయాలని వెయిట్ చేశారు. లాస్ట్ ఇయర్ 2023లో ఆయనకి తిరిగి రిక్రూట్మెంట్ చేసుకున్నారు. ఉద్యోగం దొరికింది. దానివల్ల చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అలా మనం ఏదైనా చదివితే దాన్ని సాధించగలం అన్న ఇన్స్పిరేషన్ అనేది డాడీ నుంచి నాకు వచ్చింది. మా అమ్మగారు కూడా డిఎస్సిలో క్వాలిఫై అవ్వడానికి ఎంతో కష్టపడ్డారు. అన్నీ కష్టపడి నేర్చుకోవడం వల్లే అలా చేయగలిగారని నాకు ఎన్నోసార్లు చెప్పారు. అలాంటివన్నీ నేను అర్థం చేసుకొని ఇప్పుడు ఈ స్థాయికి రాగలిగాను. ఈ ఉరుకుల పరుగుల ప్రపంచంలో పిల్లలు ఏం చేస్తున్నారు, ఏం చదువుతున్నారు, ఏం ఆలోచిస్తున్నారు అని అహర్నిశలు బిడ్డల్ని కంటికి రెప్పలా కాపాడుకునే తల్లిదండ్రులు ఉంటే ఇటువంటి ఫలితాలు సాధ్యమే. నేను ఎక్కువగా టెక్స్ట్ బుక్ చదివేదాన్ని. దానికి ముఖ్య కారణం మా అమ్మగారు డిఎస్సి ఎగ్జామ్స్ రాసిన సమయంలో ఆవిడ ఎక్కడా కోచింగ్కి వెళ్లకుండా ఓన్లీ టెక్స్ట్ బుక్ మాత్రమే రిఫర్ చేసి దానిలో ఉన్న మెయిన్ పాయింట్స్ అన్నీ నోట్స్లో రాసుకొని అదే ప్రిపేర్ అయ్యేవాళ్ళంట. దాన్ని నేను కూడా ఇన్స్పిరేషన్గా తీసుకొని టెక్స్ట్ బుక్ పిన్ టు పిన్ చదివేదాన్ని. ఇంకా దానిలో ఉన్న మెయిన్ పాయింట్స్ అన్నిటినీ నేను నోట్స్ రాసుకున్నాను. వాటన్నిటినీ నేను ఎప్పుడూ చదువుతూ ఉండేదాన్ని. మళ్ళీ వీకెండ్కి వచ్చేసరికి నేను చదివిన ప్రతిదీ మళ్ళీ రివైజ్ చేసుకునేదాన్ని. అలా నాకు వీక్కి ప్రతిదీ రివైజ్ అయిపోయేది. ఇలా చదువుతూ రివైజ్ చేసుకుంటూ నేను మొత్తం సిలబస్ని 3 times రివైజ్ చేసుకున్నాను. దానివల్ల నాలో నాకే బెటర్ అయినట్టు ఫీలింగ్ వచ్చింది, కాన్ఫిడెన్స్ కూడా వచ్చింది. చిన్నప్పటి నుంచి ఖాళీ సమయం దొరికినప్పుడల్లా నేను నా బుక్స్ అనేది చదువుకునేదాన్ని. ఇంకా టీవీ కూడా న్యూస్ చూసేదాన్ని. టీవీలో ఆ న్యూస్లో కూడా మనకి ఎంతో ఇన్ఫర్మేషన్ ఉంటుంది. దాని ద్వారా మాకు 10th సోషల్ కూడా కరెంట్ అఫైర్స్ వచ్చాయి. అవి కూడా న్యూస్లోనే ఉంటాయి. న్యూస్ చూడడం వల్ల కూడా చాలా బెనిఫిట్స్ అనేవి ఉన్నాయి. నేను ఫ్యూచర్లో ఐఐటి చదివి మంచి జాబ్ చేసి నా పేరెంట్స్ని బాగా చూసుకోవాలని అనుకుంటున్నాను. అదే నా ఎయిమ్. విద్యార్థులారా, విన్నారుగా ఈ విజేత మాటలు. మన వెంకట సాయి మనస్విని స్ఫూర్తిగా తీసుకొని మీ రంగాలలో అత్యున్నతమైన స్థానంలో నిలిచి జన్మనిచ్చిన తల్లిదండ్రులకు సంతోషకరంగా మీ ఉజ్వల భవిష్యత్తును తీర్చిదిద్దుకోమని ఆకాంక్షిస్తూ సెలవు.